పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 10-11 వచనాలు మరలా చదువుకుందాం. 10-11 వచనాలు. నేను నీకు తోడయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, నిత్యము స్తుతి ప్రశంసలతో కొనియాడబడుచు ఘనపరచబడుచు మహిమపరచబడుచున్న మా ఆరాధ్య దైవమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ ప్రభావ మహాత్యమును బట్టి, మీ ఔన్నత్యమును బట్టి మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం. మీ కార్యములు గొప్పవి, మీ క్రియలు దొడ్డవి. విశేషమైన కార్యములు మానవులమైన మా పట్ల జరిగిస్తున్నందుకై స్తోత్రములు. ఏ యోగ్యత లేని మమ్మును మీరు ప్రేమించి మీకు మేము మహిమ తేవడానికి మమ్మును మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై స్తుతిస్తున్నాం. ఈ సమయములో మీ పేరట మేమంతా మీ పాద పద్మముల చెంత చేరి మీ వాక్కులు వినగోరుచుండగా, మా ప్రభువా, మీరే మాకు చక్కని బోధకుడు గనుక మీ బోధ మాకు తేటగా వినిపించి మమ్మును మీరు భద్రపరుస్తారని ప్రార్థిస్తున్నాం. మానవుని మరుగ చేసి మీకు రావలసిన ప్రభావమును ఆపాదించుకొనమని నిష్ప్రయోజకుడు బలహీనుడు అయిన నన్ను కనికరించి మా ప్రభువా, నోటికి బూరగా ఉండి సంగతులను తేటపరచమని, ఏ నేలకు ఏ విత్తనం అవసరమో ఎరుగుదురు గనుక అలాంటి విశేషమైన విషయాన్ని ప్రజలలో ముద్రింపజేయమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అవునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవలేఖనములో నుండి దేవాది దేవుడు పౌలుతో ఆయన మాట్లాడిన సందర్భం, రాత్రివేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పాడు కదా. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడండి. నీవు భయపడాల్సిన పని లేదు, మౌనముగా ఉండాల్సిన పని లేదు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజన సమూహం ఉన్నదని పౌలుతో చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. నీవు భయపడక అన్నాడు కదా. భయపడక అనే మాట బైబిల్ గ్రంథంలో దాదాపు 365 సార్లు వ్రాయబడింది. భయపడకు అనే మాట బైబిల్ గ్రంథం అంతటిలో 365 సార్లు, అనగా రోజుకొక్కసారి భయపడకు 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 అని చెప్పింది బైబిల్. అంత మాత్రమే కాదు, మౌనంగా ఉండొద్దు అని కూడా చెప్పింది బైబిల్. మౌనంగా ఉండొద్దు అన్నాడు. ఈ మాట కూడా చాలాసార్లు వ్రాయబడింది. మూడవది, తోడై ఉన్నాను, నీకు తోడై ఉంచాను అన్నాడు. ఆ మాటలు మనము అయితే చూచాం. దాదాపుగా 40 సార్లు పైబడే నేను నీకు తోడై ఉన్నాను అని ఆయనే స్వయంగా చెప్పినట్లు తేటగా మనము చూస్తాం. దేవుడు ఎవరికి తోడై ఉంటాడో విన్నాం చాలా స్పష్టంగా. దేవుడు తోడై ఉంటే
కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా స్పష్టంగా విన్నామండి. దేవుడు తోడై ఉంటే కలిగే ప్రయోజనాలు మరి 2-3 వర్తమానాలు విన్నాం. రానివారు ఆ సంగతులు నష్టపోయారని చెప్పాలి. దేవుని చిత్తమైతే వీడియోలు వస్తాయి. వచ్చినప్పుడు తప్పనిసరిగా వినండి. వాటిని అందరికీ వినిపింపజేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుడు నిజంగా తోడై ఉన్నప్పుడు మన జీవితాలు ఎంత బాగుంటాయో కదా, ఎంత మేలుకరంగా ఉంటాయో, ఎంత ధైర్యంగా ఉంటాయో, ఎంత చక్కని అభయం దేవుడు మనకిస్తున్నాడో ఆ సంగతులన్నింటినీ మనము జాగ్రత్తగా వినవచ్చు. సరే ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో అన్యులు అనేకులు విశ్వసించుట దేవుడు ద్వారము తెరచిన సంగతి పౌలుకు తెలుసు. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచూ ఉండెను అన్నాడు. 11వ వచనం. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచూ అన్నాడు. దైవ లేఖనంలో వ్రాయబడిన మాట మీరు తేటగా గమనించాలి. దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్నాడు అన్నాడు కదా. ఈనాడు బోధించవలసింది ఏది? దేవుని వాక్యం. అయితే చాలా మంది దేవుని వాక్యం అని పేరు చెప్తున్నారు, కానీ అన్ని జనాలతో రకరకాల సంగతులు చెబుతున్నారండి. కొన్ని విషయాలు వింటున్నప్పుడు అంత వెలుపలి విషయాలు, భార్యాభర్తల సంగతులు, తల్లిదండ్రుల సంగతులు, పిల్లల సంగతులు, ఈ వంటల సంగతులు, ఈ బట్టల సంగతులు, ఈ డెకరేషన్ల సంగతులు, ఈ మేకప్స్ సంగతులు, ఇంకా ఇవే చెప్తున్నారు. ఇవన్నీ చెబుతూ ఇది వాక్యం అంటున్నారు. వాక్యము చెప్పినప్పుడు ఒక విశ్వాసి ఎలాగున ఉండాలో తేటగా అర్థమవుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యానికి హృదయములో చోటిచ్చినప్పుడు ఆ వ్యక్తి జీవితం సంపూర్ణంగా మార్పు చెందుతుంది. అందుకే వాక్యమే విశ్వాసులైన వారిలో కార్యసిద్ధిని కలుగజేసేది అన్నాడు కదా. వాక్యమే విశ్వాసులైన వారిలో కార్యసిద్ధిని కలుగచేసేది. అందుకే ఏం బోధించాలి? వాక్యమే బోధించాలి. ఈ బోధించుట అనే మాటకొచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువే గొప్ప మాదిరి. యేసుక్రీస్తు ప్రభువే మనకు గొప్ప మాదిరి. ఆయన బోధ చేసినప్పుడు ఎంత చక్కగా బోధించాడో మనకు ఆ విషయం బాగా తెలుసు కదండి. ఆయన బోధించినప్పుడు ఎంత బాగా బోధించాడో, ఆయన బోధ విన్నటువంటి వారు ఎంత అద్భుతంగా తమ జీవితాలలో దేవునికి మహిమకరంగా ఉన్నారో మనము చూడొచ్చు. యేసు ప్రభు బోధించాడు కదా. ఎలా బోధించాడు అని అన్నప్పుడు చూడండి, కొన్ని మాటలు క్లుప్తంగా మనం విందాం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 16వ వచనం. 22వ అధ్యాయం 16వ వచనం. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము అని చెప్పారు కదా. ఆయన బోధకుడుగా ఎలా బోధిస్తున్నాడు? సత్యవంతుడుగా ఉండి బోధిస్తున్నాడు కదా. 2,
దేవుని మార్గము సత్యముగా బోధించుచూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. బోధించే వ్యక్తి ఎలా బోధించాలో చెప్పాడు. సత్యవంతుడుగా ఉండి బోధిస్తున్నాడు. దేవుని మార్గము సత్యముగా బోధిస్తున్నాడు. మన ప్రభువే మనకు ఒక గొప్ప మాదిరి. కనుక మన జీవితంలో ఒకటి, సత్యవంతులముగా ఉండి బోధించాలి. రెండవది, దేవుని మార్గము సత్యముగా బోధించాలి. మూడవది, ఎవరిని లక్ష్య పెట్టకుండా బోధించాలి. నాలుగవది, మోమాటము లేకుండా బోధించాలి. అర్థమైందండి? ఒక వచనంలో 4 విషయాలు ఇక్కడ మనకి కనపడుతున్నాయి. కనుక బోధకుడు ఎవరైనా ఏం చేయాలి? సత్యవంతుడుగా ఉండాలి. నెంబర్ 1. 2, దేవుని మార్గము సత్యముగానే బోధించాలి. తనకు అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా, ధనాపేక్ష కప్పిపెట్టే మాటలు చెప్పుచు నో 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 ఇట్లాంటివి రాకూడదు. ఎవరిని లక్ష్య పెట్టకుండా, అంటే ఒక మనిషి మీద గురి పెట్టుకోకుండా, మనము దేవునికి మహిమకరంగా బోధ చేసేటటువంటి వారంగా ఉండాలి. అర్థమైందండి? ఇక నెక్స్ట్ వన్, మనం ఎలాగూ బోధ చేయాలి అని అన్నప్పుడు ఎవరిని లక్ష్య పెట్టకుండా, మోమాటము లేకుండా మనము బోధించాలి అని చెప్పాడు. మన జీవితంలో మోమాటం అనేది ఉండకుండా బోధించాలి అన్నాడు. చాలా జాగ్రత్తగా మనము గమనించినట్లయితే స్పష్టంగా వ్రాయబడిన మాట 22వ అధ్యాయం 33వ వచనంలోని, జనులు విని ఆయన బోధకాశ్చర్యపడి అన్నాడు. జనులు విని ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు అని మనం చూస్తున్నాం. అంటే ఆయన బోధ ప్రజల మనసులకు ఆశ్చర్యంగా ఉన్నది. ఆయన బోధ ప్రజలకు ఆశ్చర్యంగా ఉన్నది. మార్క్స్ వార్త 1:27లో, మార్క్స్ వార్త 1:27లో, అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే అన్నారు. ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ప్రియులారా, ఆయన బోధ ప్రజలకు ఇది క్రొత్త బోధగా ఉన్నదే అనేటట్టుగా, అంటే ఆయన బోధ ప్రజలకు క్రొత్తగా కనిపిస్తుంది. అవును, మరి వీళ్ళేమో లేనిపోనివి కల్పించి చెబుతా ఉన్నారు, వాస్తవాలు చెప్పడం లేదు. యేసు ప్రభువేమో వాస్తవాలు చెబుతున్నారు. శాస్త్రుల బోధ, పరిసయ్యుల బోధ కంటే, సద్దూకయ్యుల బోధ కంటే ఇది క్రొత్తగా, ఇది ఆశ్చర్యంగా ఉన్నట్లు మనము చూస్తున్నాం. నిజంగా ఆయన బోధ ఎలా ఉంది అని అంటే, దేవుని వాక్యంలోని మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకున్నాం. మార్కు సువార్త 1:22లో, ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను అన్నాడు. ఆయన బోధ ఎలా ఉందంటే అధికారము గల బోధగా ఉన్నది, ఆశ్చర్యంగా ఉన్నది, క్రొత్తగా ఉన్నది. అధికారము గలవాని వలె వారికి బోధించెను, వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అన్నాడు. ఆయన బోధ ఎలా ఉందంటే అధికారముతో కూడినట్లుగా ఉంది. సిల్లీగా లేదు, జోకీగా లేదు, సరదాగా లేదు, వేళాకోళంగా లేదు, వ్యంగ్యంగా లేదు, నవ్వులాట కాదు. ఏమండి, ఇవాళ బోధకుడు బాగా నవ్విస్తేనే మంచి బోధకుడు అన్నట్టుగా పేరు తెచ్చుకుంటున్నారు. ఈ ప్రజలు కూడా అలాగే అయిపోయారులేండి. బోధకుడు ఎప్పుడు
అధికారము గలవానిగా బోధించాలి. దేవుడిచ్చిన అధికారముతో బోధించాలి. ఆయన ఏదైతే అప్పగించాడో ఆ అప్పగించింది ఖచ్చితంగా బోధించాలి. అర్థమవుతుందండి? ఆయన ఏదైతే అప్పగించాడో ఆ అప్పగించిన దానిని ఆ అధికారముతో బోధించాలి. కాబట్టి ఎవరైనా బోధించేటప్పుడు ఇలాగు బోధించాలి. యేసు ప్రభు వారికి ఎలా బోధించాడో మరొక మాట మనం విందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను అని వ్రాయబడింది. ఇక్కడ ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించెను అని చెప్పాడు. ఉపమాన రీతిగా వారికి బోధించెను. ప్రియులారా, ఈ విషయాన్ని కొంచెం క్లారిఫైగా మనం విందామండి. యేసుక్రీస్తు ప్రభువు సంగతులు ఉపమాన రీతిగా బోధించారు. ఇంకొక చోట ఉపమానము లేక ఏమీయూ బోధించలేదు అనే మాట. ఉపమానము లేక ఏమీయూ బోధించలేదు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇల్లిటరేట్స్ ఎక్కువ మంది ఉన్నారు. అంటే చదువు సంధ్య అంటారే, ఈ చదువు లేని వారు చాలా మంది ఉన్నారు. ఈ చదువు లేనటువంటి వారికి తేటగా సంగతి అర్థం కావాలంటే, వారి కళ్ళకు కట్టినట్లుగా అర్థం కావాలంటే దానికి చక్కగా ఉపమాన రూపంలో ఆయన బోధించాడు. జాగ్రత్తగా మనము ఆలోచన చేసినట్లయితే రకరకాల బోధలున్నాయి బైబిల్ గ్రంథంలో. ఎన్ని రకాల బోధలున్నాయో మనము ఆలోచన చేయొచ్చు. బైబిల్ కాలేజీలో మేము చెప్తా ఉంటాం, ఎన్ని రకాల బోధలు ఉన్నవో మేము తేటగా ఆ సంగతులను విశ్వాసులైన వారికి చెబుతూ ఉంటాం. ప్రసంగంలో ఎన్ని రకాల ప్రసంగాలు ఉన్నాయో మనము చెప్పుకోవలసి వస్తే, 1 వాక్య భాగ సంబంధ ప్రసంగం, 2 అంశ ప్రసంగం, 3 వివరణాత్మక ప్రసంగం, 4 జీవిత చరిత్ర సంబంధ ప్రసంగం, 5 ఉపమాన లేక సాదృశ్య ప్రసంగం, 6 విశ్లేషణాత్మక ప్రసంగం, 7 దృష్టాంత లేదా కథల్లాంటి ప్రసంగం, 8 చారిత్రక సంబంధ ప్రసంగం, 9 వేదాంత ప్రసంగం, 10 కాపరి సంబంధ ప్రసంగం, 11 రాకడ సంబంధ ప్రసంగం, 12 సిద్ధాంత సంబంధ ప్రసంగం. ఇలాగున 7 రకాలుగా కాలేజీలో మేము తేటగా చెప్తామన్నమాట. టెక్స్చువల్ సెర్మన్, టాపికల్ సెర్మన్, ఎక్స్పోజిటరీ సెర్మన్, బయోగ్రఫీ సెర్మన్, అలోగరీ సెర్మన్, ఎగ్జాటికల్ సెర్మన్, ఇలిస్ట్రేషన్ సెర్మన్, హిస్టారికల్ సెర్మన్, థియోలాజికల్ సెర్మన్, పాస్టరల్ సెర్మన్, సెకండ్ కమింగ్ సెర్మన్, అలాగునని డాక్ట్రినల్ సెర్మన్. ఇలా మొత్తం 12 ప్రసంగాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఈ వాస్తవిక సత్యాలు ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగాను, శ్రద్ధగాను, వివరముగాను అర్థము చేసుకుని ఆయన నామాన్ని మహిమపరచవలసిన వారమై ఉన్నాం. సరే, ఆయన వారికి ఉపమానము లేకుండా బోధించలేదు అన్నాడు. ఉపమానం అనంటే ప్రియులారా, కల్పించినవి కావు. మరలా చెప్తున్నా,
ఉపమానం అనేది కథ కాదు, కల్పించింది కాదు, కల్పించి కాదు, అది తేటగా అర్థం అవ్వటానికి కళ్ళబొల్లి కబుర్లు కాదు, అక్కడ ఉన్నటువంటి వారికి అర్థం కావడానికి చెప్పారు ప్రభు. తర్వాత ఆయన శిష్యులు బయలుదేరారు. ఆయన ఉన్నప్పుడు, ఆయన దాటిపోయిన తర్వాత ఏ ఏ సంగతులను వారికి ఆజ్ఞాపించి పంపాడో మనం ఎరుగుదాం. ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు. ఎక్కడైనా 12 మంది శిష్యులు గాని, తరువాత వచ్చినటువంటి శిష్యులు గాని, భక్తులు గాని, ఏమండి, ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో ఒక్క ఉపమానము చెప్పిన సందర్భం ఉన్నదా? మాట్లాడరే? లేదు. ఎక్కడైనా ఒక్కటైనా చెప్పినట్టు ఉందా? మరి ఇప్పుడు ఎక్కడ చూసినా కథలు, కలబొలి మాటలు, కల్పితాలు, కూడగట్టి చెప్పడాలు, ప్రజలను కేరింతలు కొట్టేటట్టు చెప్పడాలు. ఏంటండి ఇవన్నీను? ఇవన్నీ ఎంత తప్పు చెప్పండి. సమయాన్ని పాడు చేయటమే తప్ప ఇంకేం కాదు. చెప్పడానికి బోలెడంత బోధ ఉంది బైబిల్ గ్రంథంలో. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది నేర్చుకోకుండా బయట విషయాలు బాగా నేర్చుకుంటున్నారు. ఈ బయట విషయాలు బాగా నేర్చుకొని ప్రజల్లోకి చూపిస్తున్నారు. అందుకే ఈ బయట విషయాలు లోపల హృదయంలో ఉంటున్నాయి, బైబిల్ విషయాలు బయటికి వెళ్ళిపోతా ఉన్నాయి. మీరేమనుకోకండి, నిజమా కాదా? ఈ ప్రజలను ఎలా చేశారంటే దురద చెవులు గలవారుగా చేశారండి. దురద చెవులు గలవారుగా చేశారు. రెండవదిగా ఈ ప్రజల్ని ఎలా చేశారంటే ఏథెన్సు వారు ఎలా ఉన్నారు? ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును కాలము గడుపుచున్నారు అనున్నదే ఆ టైపులో చేసేశారండి. అసలు ఈవేళ వాక్యానికి చోటు లేదు. వాక్యానికి చోటు లేదంటే వాక్యానికి విలువ లేదని అర్థం. ఎంతో వేదన ఉంది, బాధ ఉంది. అయ్యో ఈ ప్రజలు ఎలాగా 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 ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక తపన ఎక్కువైపోతాం. దేవుని కొరకు మనము గొప్ప కార్యాలు చేయాలి, నిజమే. వాక్యము ద్వారా చెయ్యాలా, వట్టి మాటల ద్వారా చెయ్యాలి? వాక్యము ద్వారా. యేసు ప్రభు బోధించారు. ఉపమాన రీతిగా చాలా సంగతులు ఆయన బోధించిన సందర్భం లేఖనాలలో మనము చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు బోధ, ఆయన సత్యవంతుడై ఉండి బోధించాడు. దేవుని మార్గమును సత్యముగా బోధించాడు. మూడవదిగా మొమాటము లేని వానిగా బోధించాడు. ప్రియులారా, ఆయన బోధలో మనం విన్నాం, ఎవనిని లక్ష్య పెట్టకుండా ఆయన బోధించాడు అని దైవ గ్రంథం స్పష్టంగా మనము చూస్తున్నాం. అందువల్ల ఆశ్చర్యంగాను, అందువల్ల అది క్రొత్తదిగాను, అందువల్ల అది ఎలా ఉంది? అధికారము కలిగినదిగా. అయ్యా, అధికారము కలిగినదిగా, అధికారముతో కూడినదిగా ఉన్నది. థ్యాంక్ యూ. అది ఎలా ఉంది అని అంటే, అది ఎలా ఉంది అని అంటే, ఇదిగో మనం విన్నాంగా, శాస్త్రుల బోధలా కాక, పరిసయ్యుల బోధలా కాక, అధికారము గల బోధగా ఉన్నట్లు ఆయన బోధించాడు. ఆయన బోధలో ఉపమానము లేక వారిని అర్థమయ్యేటట్టు, వారికి అర్థమయ్యేటట్లు, వారిని వాక్యము వైపు చొప్పించేటట్లు వారికి బోధించాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవాలు, ఆయన బోధను బట్టి ఆయనకి ఏమని పేరు వచ్చిందో తెలుసండి? బోధకుడా,
బోధకుడా. ఆయన పేరే బోధకుడు అయిపోయాడు. ఆయన పేరే బోధకుడు. ఆయన పేరే బోధకుడు. ఎన్నో విషయాలు లూకాసు వార్తలో చెప్పాడు. 4వ అధ్యాయం 32వ వచనం. ఆయన వాక్యం అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఎలా ఉన్నారండి? ఆయన వాక్యము అధికారముతో కూడినదై, ఆయన వాక్యము అధికారముతో కూడినదిగా ఉన్నట్లు మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, దేవుని వాక్యములో ఇంతటి చక్కని సత్యాన్ని మనము చూస్తున్నాం. ప్రభు పిల్లలమైన మనము బోధించే విషయాలు ఎలాగున బోధించాలో ఇక్కడే మనము చూస్తున్నాం. కనుక దాదాపు 7 విషయాలు, ఒకే వచనములో 4 మాటలు. కనుక మనం ఎలా బోధించాలో యేసు ప్రభువే మనకు మాదిరిగా ఉన్నట్లు మనము చూస్తున్నాం. అసలు ఆయన బోధ ఏ ఒక్కరికైనా చాలా తేటగా అర్థమయ్యేటట్లు బోధించిన గొప్ప బోధ. ఆ బోధ వల్ల అనేక మంది బ్రతుకులు మార్చుకోగలిగారు, జీవితాలు మార్చుకోగలిగారు. నిజమే కదండి? కనుక బోధ వలన ఇతరులు ఏం గ్రహించాలి? బోధించే బోధ వలన ఏం గ్రహించాలో చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:24. మనము బోధించినప్పుడు అవతలి వారు ఏమని గ్రహించాలి? అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన యెడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించాలి. చూసారా? లోపలికి వచ్చిన వాడు తాను పాపిని అని గ్రహించేటట్లు అతనికి అర్థం కావాలి. అంటే తాను పశ్చాత్తాప్తుడై ప్రభువుకు మహిమకరమైనటువంటి వానిగా ఉండాలి. రెండవదిగా తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, ఆ బోధ వలన సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఇక్కడ మనము గమనిస్తే బోధ వలన పాపి తాను పాపినని గ్రహించి పశ్చాత్తాప్తుడవ్వాలి. బోధ వలన అక్రమముగా నడుచుకునే వాని దగ్గర నుండి తొలగిపోవాలి. కనుక ఏది ఏమైనా దేవుని వాక్య ప్రకారంగా ఆరోగ్యకరమైన బోధ. ఏ బోధ ఉండాలండి? ఆరోగ్యకరమైన బోధ, హిత బోధ. ఆరోగ్యకరమైన బోధ, హితబోధ ఉండాలి. ఎందుకు ఈ బోధ ఉండాలంటే దెయ్యముల బోధ కూడా ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:2లో దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి అనే మాట చూస్తాం. దెయ్యాల బోధ కూడా ఉందండి. కానీ మనకు ఉండాల్సిన బోధ ఏది? హితబోధ, అనగా ఆరోగ్యకరమైన బోధ. ఏ బోధ ఉండాలి? తిమోతికి రాసిన మొదటి పత్రికలోని
4వ అధ్యాయం 6వ వచనంలో ఈ సంగతులను సహోదరులకు వివరించిన యెడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపు అరుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండు. విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు. దేవుని వాక్యములో వ్రాయబడిన ఈ సత్యాన్ని తేటగా మనము గమనించాల్సిన వారమై ఉన్నాం. విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు అన్నాడు. ఏ బోధ చేయాలి? తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనములో, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనములో, దైవభక్తికి అనుగుణ్యమైన బోధ, దైవభక్తికి అనుగుణ్యమైన బోధ. అర్థమైందండి? దైవభక్తికి అనుగుణ్యమైన బోధ. ఇక అబద్ధ బోధకులు ఉన్నారు, అన్య బోధకులు ఉన్నారు, అన్య బోధలు ఉన్నవి, దయ్యపు బోధలు ఉన్నవి. ఆ బోధలు మనకు ఉండకూడదు. ఏమండి? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. యోధా పత్రిక 1:3. అపోస్తలులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. ఈ బోధలు మనము చేయాలి. ఏ బోధలు చేయకూడదు? అన్య బోధ చేయకూడదు, దయ్యాల బోధ చేయకూడదు, శాస్త్రుల పరిచయుల బోధ చేయకూడదు, సాతాను యొక్క బోధ చేయకూడదు, బిలాము బోధ చేయకూడదు, నికోలాయితుల బోధ చేయకూడదు. ఏమంటే ఎన్ని రకాల బోధలు ఉన్నాయో చూసారా? నికోలాయితుల బోధ, బిలాము బోధ, సాతాను బోధ, అన్య బోధ, నీతి విరోధుల తప్పు బోధ, నీతి విరోధుల తప్పు బోధ, అబద్ధికుల బోధ, అన్య బోధ, అన్య బోధ, దెయ్యముల బోధ మనం బోధించకూడదు. ఎన్ని రకాల బోధలు ఉన్నాయో రాసుకున్నారా? ఏమండి, రాసుకున్నారా? రెఫరెన్స్లు కావాలా మీకు? రెడీ. దెయ్యముల బోధ అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:2. దయ్యముల బోధ, దెయ్యముల బోధ. రెండవది హెబ్రీ పత్రిక 13:9 అన్య బోధ. హెబ్రీ పత్రిక 13:9 అన్య బోధ. పేతురు రాసిన రెండవ పత్రిక 2:1. పేతురు రాసిన రెండవ పత్రిక 2:1 అబద్ధపు బోధ, అబద్ధికులు బోధ. ఈ అబద్ధికులు నాశనకరమగు భిన్నాభిప్రాయములు రహస్యంగా బోధిస్తూ ఉంటారు. నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తూ ఉంటారు. నెక్స్ట్ 3-4 పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నీతి విరోధుల తప్పు బోధ, నీతి విరోధుల తప్పు బోధ.
నీతి విరోధుల తప్పు బోధ. ప్రకటన గ్రంథం 2:24 సాతాను బోధ. సాతాను బోధ. ప్రకటన 2:14 బిలాము బోధ. బిలాము బోధ. ప్రకటన 2:15 నికోలాయుతుల బోధ. నికోలాయుతుల బోధ. నికోలాయుతుల బోధ. ఎన్ని రకాల బోధలు వచ్చాయి? రైట్, 7 రకాల బోధలు ఉన్నాయి. ఆ బోధల వలన నష్టం. కానీ ఏ బోధ చేయాలి మనం? హితబోధ, ఆరోగ్యకరమైన బోధ, దైవ భక్తికి అనుగుణ్యమైన బోధ, సుబోధ. మనం విన్నాం ఆ సంగతులన్నీ. కనుక మన ప్రభువు మంచి బోధకుడు. బోధించే వ్యక్తి ఎలా ఉండాలి? సత్యవంతుడై ఉండి బోధించాలి, దేవుని మార్గమును బోధించాలి, మోమాటము లేని వాడుగా బోధించాలి, ఎవరిని లక్ష్య పెట్టని వానిగా బోధించాలి. సత్యమునకు భిన్నమైన బోధ మనం ఎప్పుడు చేయకూడదు. సత్యమైన బోధకు భిన్నమైన బోధ చేయకూడదు. తిమోతి అదే పౌలు తిమోతికి చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:3 నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలు గాని మితము లేని వంశావళులు గాని ఇవి చెప్పొద్దు అని చెప్పాడు. ఎందుకు ప్రియులారా? దేవుడు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ మనము చెయ్యాలి. మన ప్రభు చేసిన బోధ ఆశ్చర్యముగాను క్రొత్తదిగాను కదా, తేటగాను వివరంగాను ప్రజలకు మేలుకరంగాను అంగీకరించుటకు ఆధారంగాను ఉపమానము లేకుండా వారికి చెప్పలేదంటే ఉపమానము చక్కగా అర్థమయ్యేటట్లును. ఈనాడు ఉపమానాలు చెప్పాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఎంతో వాక్యం ఉంది, వాక్యాన్నే మనము చెప్పాలి. ఒకవేళ ఎక్కడైనా జరిగిన పరిశుద్ధులలో దేవుని పిల్లలలో జరిగిన అనుభవాలు ఏదైనా అనుభవం చెప్పొచ్చు, కానీ కల్పించిన కథలు మాత్రం చెప్పకూడదండి. ఈ విషయాలు మనము ఆలోచన చేయాలి. ఎందుకు మన బోధ సరిగా ఉండాలి? ఎందుకు సరిగా ఉండాలి అనంటే దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పబడిన మాట ఏమనుంది? స్పష్టంగా చెప్పబడిన మాట ఈ బోధ వలన ఉపయోగం ఏంటో ఒక మాట చెప్తాను. తీతు పత్రిక 1:9 తాను హితబోధ విషయమై పుట్టినట్లు ఆరోగ్యకరమైన బోధ విషయమై జనులను హెచ్చరించుటకు ఇది ఉపయోగకరం బోధ. 2 ఎదురాడు వారి మాటలు ఖండించుటకు. కనుక ఇంత గొప్ప ప్రయోజనకరమైన బోధను మనము బోధించాలి గాని మూలపాఠముల వైపు వెళ్ళకూడదు అన్నాడు. ఈ బోధ వలన ఎంత ఉపయోగం? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:16 తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:16 నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలుకడగా ఉండుము, నీవేలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందువు. నిన్ను గాని నీ బోధ వినే వారిని గాని నీవు రక్షించుకుంటావు. కాబట్టి బోధ వలన ఉపయోగం ఏంటంటే తాను రక్షించబడతాడు, తన బోధ వినేవారు కూడా రక్షించబడతారు అని తేటగా చెప్తున్నాడు. ప్రియులారా, ఆ విధమైన అనుభవాన్ని
మనము కలిగి ఉండాలి. సరి అయిన బోధ, సత్యానుసారమైన బోధ, వాక్యానుసారమైన బోధ, ప్రభు చిత్తానుసారమైన బోధ, ఆయన సంకల్పానుసారమైన బోధ గాని మనము చేయకపోతే, యాకోబు మాట్లాడిన మాట ఒకసారి జ్ఞాపకం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని చెప్పాడు. ఎందుకంటే తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించి తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకునే బోధలు చేసేవారు ఉన్నారు. అలాంటి వారంగా మనం ఉండొద్దు. బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు ఉన్నది. ఇప్పుడు బోధకుడు చక్కని బోధ చేశాను, బోలెడంత డబ్బు సంపాదిస్తున్నాను, ఆస్తి సమకూరుస్తున్నాను, నా వెనక 4 రాళ్ళు దాచుకుంటున్నాను, ఐశ్వర్యం సంపాదించాను, కూడబెట్టాను, అబ్బబ్బా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచేశాను, బోళ్ళంత బలగం పెరిగిపోయింది, ఇదంతా అనుకుంటున్నాడు. కానీ ఈ బోధకునికి రేపు కఠినమైన తీర్పు ఉన్నది. ఏ బోధ చేసిన వాళ్ళకి? ఇందాక 7 రకాల బోధ చెప్పానే, ఆ 7 రకాల బోధ చేసిన వారికి రేపు కఠినమైన తీర్పు ఉన్నది. సరి అయిన బోధ, సత్యానుసారమైన బోధ, వాక్యానుసారమైన బోధ, దైవ సంకల్పానుసారమైన బోధ, పరలోకపు బోధ, తండ్రి బోధ యేసుక్రీస్తు చేస్తే, యేసుక్రీస్తు బోధ పరిశుద్ధాత్ముడు చేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నేర్పే బోధ మనము చెయ్యాలి. అర్థమైందండి? వాక్యముతో కూడిన బోధ విన్నాం, చాలా విషయాలు విన్నామండి ఈరోజు. కనుక అయ్యా, ఈ పట్టణంలో నాకు బహుజన సమూహం ఉన్నది. ఈ పట్టణంలో ఏమున్నది? నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు, అంతే, దేవుని వాక్యము బోధించుచు. యేసుక్రీస్తు వాక్యమే బోధించాడు, పౌలు వాక్యమే బోధించాడు. ఈరోజు ప్రసంగికుడనబడిన ప్రతి వ్యక్తి ఏం బోధించాలి? వాక్యమే బోధించాలి. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవ, నీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇవన్నీ మంచి విషయాలు, గొప్ప విషయాలు తేట తెల్లంగా మాకు నేర్పినందులకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రాణప్రియుడా, మా ఎడల మీరు చూపిన కనికరముకై వందనాలు. మా ప్రభువా, మా బోధ వలన ఉపయోగం ఏమిటో తేటగా మేము విన్నాం. బోధించే మేము ఎలా ఉండి బోధించాలో కూడా చెప్పారు, ఏ విధంగా బోధించాలో చెప్పారు. మా ప్రభువా, విషయాలు వివరంగా మాకు నేర్పించినందుకై స్తుతిస్తున్నాం. మేమెప్పుడు ఎక్కడ బోధించినా వాక్యమునే బోధించేటట్లు మమ్మందరినీ సిద్ధపరచి మీ నామమునకు మహిమ ఆపాదించుకున్నామని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,